ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను ఇప్పుడు లాంగ్ వీడియోలు పెట్టేస్తున్నాను. ఈ లాంగ్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి. My name is Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life. Or the ఇప్పుడు దాకా మన ఛానల్లో వచ్చిన అన్ని వీడియోస్ కంటే ఈ వీడియో చాలా లాంగెస్ట్ వీడియో. ఇప్పుడు దాకా నేను 3 or 2 వీడియోస్ పెట్టుంటాను. ఆ వీడియోస్ అన్నిట్లో ఇదే పెద్ద లాంగెస్ట్ వీడియో. 21 minutes దాదాపు ఉంది. దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, నాకు తెలీదు. సో మేము ఇప్పుడు వచ్చేసి స్పీడ్వే 7 అనే దగ్గరికి వచ్చేసాం. ఎందుకు వచ్చామని నేను డీటెయిల్స్ చాలా చెప్తాను లాస్ట్లో. ఇది చౌడవరంలో అనేది ఉంటుంది, గుంటూరు దగ్గర చౌడవరంలో ఉంటుంది. సో స్పీడ్వే 7లో మనం వచ్చేసాం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళడానికి ఇంకా టైం ఉందంట. ఓకే, ఆగాం కొంతసేపు లోపలికి వెళ్ళే లోప. దాని తర్వాత నేను తొందరగా అడిగాను వాళ్ళని, వెళ్ళి లోపలికి ఎప్పుడు పంపిస్తారు, ఎలా పంపిస్తారు అని మొత్తం అడిగిన తర్వాత ఇంకా గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదామే, ఆగడం లేవు. అలా లోపలికి వెళ్తా కూర్చున్నా. వెళ్తామంటే వాడు బ్యాండ్ చూపించమంటే బ్యాండ్ చూపించి లోపలికి పోయా. ఈ బ్యాండ్ లేకపోతే మనం లోపలికి కూడా అలౌ చేయాలండి. అలాగే ముందుకు నడుచుకుంటా పోయా. అందరూ ఆ రోడ్లో పోతుంటే నాకు దుల ఎక్కువ ఈ ఫుట్పాత్లోకి వచ్చా. ఈ ఫుట్పాత్లోకి వస్తే పక్కన టైర్లు గీర్లను చూసి కార్ రేసింగ్ అనేది పెట్టారా అని అనుకున్నా. ఈ కార్ రేసింగ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఇంకా అలా నడుచుకుంటా వెళ్తుంటే మధ్యలో మా వాళ్ళు పిలిచారు. అందుకు తొందరగా వెళ్ళిపోదామని ఇది తిరిగితే ఇది సోలార్ సిస్టమ్ లాగా ఉంది అని నిజంగా సోలార్ ప్యానెల్స్ ఇది. అందుకే సోలార్ ప్యానెల్స్ చూసాము. అంటే ఇది మొత్తం సోలార్ ప్యానెల్స్ నడుస్తాయేమో, ఎలక్ట్రిసిటీ మొత్తం దీనికి. లేకపోతే దీని రేసింగ్ కార్స్ ఒకటే ఎలక్ట్రిసిటీ ఎక్కడ లభించిందో తెలియదు మనకి. సో మనం ఫస్ట్ రేసింగ్ కార్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం. దాని లోపల ఫస్ట్ మేము వెళ్ళిపోతాం. ఇటు నా వాళ్ళు పిలుస్తున్నారు. అసలు తొందర దూరం ఇంకెళ్ళిపోయాం. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఎదుక్కుంటా పోయాం. సాయంకాలం తెట్టాం అది ఎక్కడుందో ఏందో ప్లేయింగ్ జోన్ ఎతుకుతూ ఉంటే నాకు అల్సర్ వస్తుంది తప్ప ఇదేం కనపట్ల. ఏడ్రా బాబు అది, ఎవడో ఒకటి చెప్పండి ఎక్కడ్రా బాబు అది, కనిపించట్లేదు ఒక్క నిమిషం కూడా. ఏదో కనిపిస్తుంది అదే అనుకుంటా. జారే బండ్లు గీరే బండ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సరే, నేనైతే ఇప్పుడు కొంతసేపు మీకోసం ఒక మ్యూజిక్ ప్లే చేయాలనుకుంటున్నాను. దెబ్బలు పడతాయి రోజు, దెబ్బలు పడతాయి కిస్ 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 కిసికే కిస్కే. సరే, నేను ఎత్తుకుంటా మళ్ళీ వచ్చేసా. ఇక్కడ మనకి మా సోహెల్ గారు క్లైంబింగ్ చేస్తున్నటువంటి టైర్ ఎక్కి అది బాగా ప్రవర్తాడు. కోతి ధర్మాలు అన్నీ పాటించుకుంటా కూర్చుంటున్నాడు. సో దీనికి మా చెల్లి యాంకర్గా ఊపుతుందనమాట. వీడి కింద పడని నడ్లీ పూలు మొత్తం ఆడతాయి. వీడు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నాడు. అరే పదారా పార్క్ దగ్గర పోదామంటే రాడు, ఏదన్నండి ఇది కూర్చుంటాడు. సరే, ఇక్కడ ఏదో ప్యానల్ లాగా చూస్తే దీనిలో ఇది వాటర్ ఫాల్ అనమాట. ఆ వాటర్ ఫాల్ ఏదో చూద్దామని పోయాం. ఇప్పుడు మళ్ళీ కార్ రేసిన దగ్గరికి వెళ్ళాము. తొందరగా వెళ్ళిపోతే పోయి ఇంటికి వెళ్ళి పెరగని తినమన్నాడు. ఏమో తెలుసా, ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ యార్. ఓన్లీ పిల్లలు డ్రైవింగ్ లేదంట, పెద్దోళ్ళే చేయాలంట. రేట్లు మాత్రం పెంచిపోయినాయి. సరే, లాస్ట్లో చూసుకుందామని వెళ్ళాం. ఇక పిల్లలు ఆడుకోవడం జారే బండ్లు అన్నీ బ్లూ కలర్ థీమ్లోనే. ఇంకా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది కదా, సారీ దాని దగ్గరలేండి, నాకు తెలియదు కదా లొకేషన్. అంటే ఏదో బ్రిడ్జ్ లాగుండి కడ్డ పిల్లల లాగుండి అది ఎండిది కదా, అది ఇక్కడ ఏదో చిన్నది ఉందండి. అది అక్కడ మేము మంచి జిమ్ కాస్టింగ్స్ మొత్తం జిమ్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ భయాన్ని మొత్తం పోగొడతాయి. ఇక్కడికి వెళ్ళండి, నిజం చెప్తున్నా. చూడండి ఎలా అదేదో వుడెన్ స్టిక్స్ మెట్లలా పెట్టేసి చేశారనమాట చైనా ఏదో ఒకటి. మన బ్రిడ్జ్ అని పిలుద్దాంలేండి, చైనా బ్రిడ్జ్ అని. నేను ఎక్కేసే ముందు మేము ఏం తిన్నాను తెలుసుకోవాలనుకుంటే పులిహోర బజ్జీ తిన్నాం. ఈ బ్యాండ్ దాన్ని మనం లోపలికి వచ్చాం కాబట్టి ఈ బ్యాండ్ చూపించుకుంటూ తిరుగుతాం అందరి దగ్గరికి. ఇంకా ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే మంచిగా టైం పాస్ చేసాం. ఈ మన కోతోడు మాత్రం అరే రారా అక్కడ చైనా వాళ్ళు ఉందంటే రాడు, అక్కడే కూర్చుంటాడు, తిరుగుతూ ఉంటాడు. మా చెల్లేమో నువ్వైనా రా అంటే నేను అడుగు ఊపుతా అండి. ఐ డోంట్ కేర్, ఎందుకు నాకు ఇది. అందరు నన్ను పట్టించుకోరు, నేను వాళ్ళని పట్టించుకోవాలన్నమాట. సో తొందరగా వెళ్ళరా పదరా అంటుంటే వెండు ఎందుకురా మీరు మాయా ఇలాంటి వాళ్ళు బతకూడదు, ఎగ్జిట్ ఇచ్చేయాలి.
ఇక్కడ మంచి పోలీస్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. తాళ్ళు పట్టుకొని ఊగడం, ఇదేదో తాళ్ళు పట్టుకొని ఎక్కడం, టైర్ల మీద ఎక్కడం మొత్తం ఇక్కడే ఉన్నాయి. నాకు మాత్రం మామూలుగా భయం వేయట్లేదండి. కింద నుంచి చూస్తుంటే నువ్వు వచ్చి పడిపోతున్నాయి. అసలు ఆ పైకి ఎక్కి కింద దిగాలంటే నాకు అసలు భయం వేస్తూ ఉండదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనం ఒక బ్రహ్మానందంగా సీన్ మొత్తం గుర్తు చేసుకు. ఏ కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయ్యో ఈ వాటర్ ఫాల్ మాత్రం మంచిగా పడుతుంది కింద నుంచి. ఇందాక మాత్రం ఆన్ చేయలేదు కానీ అందరు వచ్చినాక ఆన్ చేసేసాడు. నాకైతే మామూలుగా తెలియట్లా. ఈ ఆంధ్రాలో ఏపీలో ఈ మధ్య చెల్లిని మామూలు లేవు తెలుసా. అసలు చెల్లి బుట్టింగ్స్ వణికింగ్స్ అయ్యో celebrating neck Kings. Very beautiful. Very good climax, man. Enjoy. ఇక్కడైతే మంచిగా అందరు కలిపి ఈ మ్యూజికల్ చైర్స్ అయినా పెట్టేవాళ్ళు. లేడీస్కి పెట్టారు, మెన్స్కి పెట్టలేదండి, చిన్నపిల్లలకి పెట్టారు. అక్కడ మా అత్తయ్య గారు గెలిచారు అనమాట. అత్తయ్య గారికి మాకు లాస్ట్ ఫైనల్ అన్నమాట. మా అత్తయ్య గారికి ఆయన గెలిచేసారు, మా అత్తయ్య గారు గెలిచేసారు. ఇక్కడ అందరు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నారు. మ్యూజికల్ చైర్స్ అయితే పొట్టి బుడగల నుంచి మా వరకు దాకా, మళ్ళీ లేడీస్ దాకా. మెన్స్కి మాత్రం పెట్టలేదు. మెన్స్కి లేడీస్కి మాత్రం తగ్గ ఆఫర్లు అని అది ఇది పెట్టేసారు. అది నుంచి ఆ వీడియో తీయలేకపోయాను కానీ అక్కడ ఇక్కడ చూడండి అందులో మధ్యలో వచ్చేస్తున్నారు. తీరా చూస్తే మా అత్తయ్య ఏమైంది, ఇంకా విన్నర్ మా అత్తయ్య మేము సంతోషంగా ఊగుతున్నాం. సూపర్. ఇంకా దీంతో మీకు సత్తా చెప్తున్నాను, సారీ. మీకు మాత్రం ఇప్పుడు ఎంజాయ్ మామూలుగా ఇంకొకళ్ళు వాడేవా పుట్టుకల్లు ఆడేవా దా మరి ఇంకెక్కడ ఆడతావు నువ్వు? నీ స్కూల్ గ్రౌండ్లు ఎక్కడ ఉన్నాయి? అక్కడే నుంచో, ఇంకేం లేదు. ఇంక పదండి ఒకసారి బ్యాచ్కి క్లాప్ చేద్దామా పిల్లలకి గట్టిగా. ఓకే స్టార్ట్. అంటే గిఫ్ట్ వస్తాయిరా.
లాస్ట్కి నేను మా బుడ్డోడు మొత్తం తప్పిపోయాం. సోహెల్ అక్కడే మిగిలి ఉన్నారు. మా చెల్లి కూడా పోయింది. ఇంకా సోహెలే మా క్లబ్ పరువు కాపాడాలి. ఇంకా సోహెల్ని ఎంకరేజ్ చేసుకుంటా కూర్చున్నాం. సోహెల్ అవుట్ అయిపోయిన तस्मिया अच्छा चीज तस्मिया चीज तस्मिया चीज बात कराना को तसु सॉन्ग को कंसंट्रेशन रखो कुर्सी पर कंसंट्रेशन आज एक्सी क्या करेंगे बड़ा अच्छा कुर्सी लगा लेगा उधर देखना को कुर्सी देखे బయటికి వెళ్ళాలి. ఓకే सहल चीज सहल चीज నాన్న నీకుందిరా రే सहल चीज गया मैं भी लॉक आउट हो गया सहल ने रखा सो अदर हाथ से देख అవుట్ అయిన పిల్లలు మనోడే క్లాప్ చేయండి. పిల్లలకి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే క్లాప్ చేయండి తల్లిదండ్రులు. చేయరండి सहल बेस्ट ऑफ लक सहल बेस्ट ऑफ लक हां सहल అవుట్ అయిన వాళ్ళు బయటకు వెళ్ళండి. అవుట్ అయిన వాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆపిల్ కానీ కొమలా ఉంటుంది తినండి. हाँ सब जना आउट है मेरे सोहेल एक जना है अंदर अमीन भी है अमीन हाँ अमीन नहीं अमीन भी आ गया सोहेल देखा एक जना सोहेल एक जना है చేయలేదా सोहेल ఎవరురా తీసేసింది చేయరు. ఓకే दिखता लड़का देख శ్రీవాణి అమ్మ దగ్గరికి వెళ్ళు. सहल सहल నువ్వు ఓడిపోయినా నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు కాస్త ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ. ఇక్కడ ఏమో టైర్ల మీద ఎక్కే ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. మా షో మొత్తం పక్కన పెట్టి మనం వెళ్ళి టైర్ల మీద ఎక్కుతున్నాం అన్నమాట. ఈ అమ్మాయి కెమెరామ్యాన్ ఏమో సరిగ్గా దిమని సరిగ్గా తెలియదు. ఇంకా లాస్ట్లో రేసింగ్ చేసేద్దాం పదా మామా అని పోయాం. కానీ రేసింగ్ చేయాలి మనకి స్ట్రెంత్ ఇంత అన్ని కావాలి రోయ్. బ్రూస్లీ ఒక మాట చెప్పాడు, నాకు 10,000 కిక్స్ తెలిసినవాడంటే భయం లేదు, కానీ ఒక కిక్ ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసినవాడితో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ఆ కిక్ లో వాడు మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి వాడు కానీ కొడితే మన కాలు ఇరిగిపోతుంది. నాకు అన్ని తెలుసులేని కూర్చుంటే చెంప పగులుతుంది. కుంగ్ ఫూ టెక్నిక్స్ ఎన్ని తెలిసినా ప్రాక్టీస్ లేకపోతే కుమ్మేస్తారు. దేవుణ్ణి ఎప్పుడూ ఈజీ లైఫ్ ఇమ్మని కోరుకోవద్దు, వాడు పెట్టే కష్టాలు తట్టుకునే శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి అడుగు. బ్రూస్లీ చెప్పిన కోట్ అంటే నాకు చాలా ఇష్టం. బి ఫార్మ్లెస్, షేప్లెస్ లైక్ వాటర్. You put water into a cup, it becomes the cup. You put water into a bottle, it becomes the bottle. You put into a teapot, it becomes the teapot. Now, bottle can flow or it can crack. అయితే మనం కూడా బ్రూస్ లాగా వెనకాల ఒక బీజేం పెట్టేసుకున్నాం. నేను వెళ్ళేటప్పుడు వీడియో తీయమంటే తీయరు, వాళ్ళకి మాత్రం నేనే వీడియో తీయాలి.
అలా నేను కూడా వాళ్ళకి వీడియో తీసేస్తూ ఉన్నాను. ఆ వీడియో తీసేస్తూ ఉండగా వీళ్ళేమో కార్ జోన్లు ఆడుకుంటా కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా, కార్ జోన్లు ఆడుకుంటున్నారు. నాకేమో బోర్ కొడుతుంది. ఇంకో రేడ్ వేయాలని ఉంది కానీ నో చిల్లర్ ఇన్ పైసాస్ బ్రో, సారీ నో చిల్లర్ ఇన్ పాకెట్ బ్రో. మీరు ఫోన్పే చేస్తారంటే కమ్మకి వెళ్ళి కార్ రేసింగ్ పక్కన కూర్చుంటా. ఇది సింగిల్ అనమాట. మేము చేస్తున్న డబల్కి అయితే వాళ్ళు కూడా చిన్నపిల్లలకి అయితే వాళ్ళు కూడా పక్కన కూర్చొని నడిపిస్తారు. అంటే వాళ్ళు నడుపుతారు, వాళ్ళు పక్కన కూర్చొని మామూలుగా అంటే దాన్ని ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళు మాత్రం హెల్మెట్ వేసుకోరు, మనకు మాత్రం హెల్మెట్ ఇస్తారనమాట. హెల్మెట్ పెద్ద హెల్మెట్ బొడ్డు పిల్లలకు కూడా పెడతారు. ఆ హెల్మెట్ వేసుకొని వాళ్ళు కూర్చుంటారు. సింగిల్స్ అయితే 360 అలా ఉంటుంది. నాకు ప్రొటెక్షన్ గుర్తులేదు. తర్వాత చాలా రోజులు డబ్బింగ్ చేస్తాను కదా. సో పోయిన సండే, ఇప్పుడు సండే అంటే ప్రైజెస్ కూడా ఎలా గుర్తుంటాయి. ఒక 5 డబల్స్ అయితే ఒక 500 ఉండొచ్చు. మీరు పెద్దవాళ్ళు, మీరు కార్ నడపడం అలా ఎక్స్పీరియన్స్ ఉండరైతే మీరు నడపచ్చు అనమాట. 500కి 2 సీటర్ తీసుకొని మీ వైఫ్ను, మీ ఫ్రెండ్స్ను, మీ పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని నడుపుకోవచ్చు మీ ఇష్టం. కానీ డ్యామేజ్ అయితే డబ్బులు మాత్రం కట్టాలని చెప్పారు. అలా మా బుడ్డోడు మాత్రం రెడిపోయాడు. ఇంకా నేను చేస్తా అంటున్నాడు. చూడండి రెడీ వస్తున్నాడు నా వైపు. అదిగో రెడీ అని సిగ్నల్ కూడా ఇప్పిస్తున్నాడు. ఆసిఫ్ కూడా రెడీ అని చెప్తున్నాడు కానీ నా ఇంకా హెల్మెట్ ఇవ్వలేదే అంటున్నాడు. ఆ అమ్మాయి హర్ష ఇంకో సెకండ్ రెడీ అంటుంది. సో మా బుడ్డోడికి ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది అన్నమాట. బుడ్డోడు భలే ఎగ్జైట్ అవుతున్నాడు. ఇంకో రౌండ్ అడుగుతున్నాడు కానీ నో చిల్లర్ ఇన్ పైసా అయ్యారు. మళ్ళీ ఎందుకు చేశాను? సరే ఏదో మీరు వెడ్డింగ్లో తీసేసుకోండి. ఇంకా ఇలా కార్ రేసింగ్ ఎంజాయ్ చేసుకుంటా కూర్చున్నా అందరూ. ఆ తీరా చూస్తే అక్కడేమో టైం అయిపోతుంది. టైం అయిపోయా లాస్ట్ మినిట్ అక్కడికి వెళ్ళాము. వెళ్ళిపోదామనే మినిట్కి అందరూ వెళ్ళిపోతున్నారు, బయలుదేరుతున్నారు. ఇందాక మన యాంకర్స్ చెప్పారు కదా మైక్ పెట్టుకొని, వాళ్ళందరూ కూడా కదిలేశారు. ఇంకా గ్రూప్ ఫోటో టైంకి ఇక్కడ ఉన్నారు అందరూ కలిసి. గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నారు, అది మేము లాస్ట్లో చూపిస్తాం. ఏదైతే చూడండి మా ఆసిఫ్ అయితే చక్కగా వెళ్తున్నాడు. అంటే బుడ్డోడు అన్నం ఎండో మరి తమ్ముడు నన్ను మర్చిపోయి కొడతారు నన్ను ఇప్పుడు ఆసిగాడు వచ్చి. వాడి పేరు ఆసిఫ్, మా బుడ్డోడి పేరు ఎవరో అడుగుతున్నారు అనమాట. మా బుడ్డోడి పేరు ఆరేష్ అనమాట. మా బాబీ కొడుకులు అనమాట. వాళ్ళు నాకు తమ్ముడు అవుతారు వసుకి. फोटो निकाल दी। आसिफ नक्को फोटो नक्को कैसा है? अच्छा है? हाँ ये फिर के बोले अच्छा है. ఇంకా ఇక్కడికి అందరికీ గ్రూప్ ఫోటో టైంకి పిలిచేశారు. నేనైతే ఇక్కడ హల్బర్ రైఫ్ ప్యాకెట్ అంట ప్రతి ఒక్కరికి ఇచ్చారు, ప్రతి క్లబ్కి. అలా కూర్చొని ఇంకా మొత్తం చూసుకున్న గ్రూప్ ఫోటోలు మొత్తం కానీ చేసుకున్నా. ఇంకా నేను వెళ్తామని మొత్తం చుట్టూరు చూపిస్తామని. అది ఒక్కడే ఆయన యాంకర్ కూడా నించున్నాడు. ఈ స్టాండ్ మీద నించొని ఫోటో తీశారు మమ్మల్ని. ఇంకా అలా ఇంట్రెస్ట్ వెళ్ళాలని కూడా లేదు మాకు. ఇక్కడే ఆడుకోవాలని. మా వాళ్ళే బయటికి రావట్లే అక్కడి నుంచి. రేపు పండ్రా అంటే నేను ఇక్కడే ఉంటా అంటున్నారు. సో ఇంకా అలాగే తప్పదు, వచ్చాము ఎంజాయ్ చేసాము, ఇంక వెళ్ళిపోవాలి. రేపు మళ్ళీ మండే, మళ్ళీ స్కూల్ చూడు, మళ్ళీ ఇన్ ద బిజీ లైఫ్. ఏం చేయాలో ఏమో. అసలు ఈ స్కూల్ కనిపెట్టినోడిని ఇక్కడ ఉండుంటే చంపబడేయాలనేంత కోపం ఉంది నాకే. అసలు సండే ఎందుకు హాలిడే ఇచ్చారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఒకసారి. సో ఇక్కడ అందరం ఇంకా వెళ్ళిపోదాం అని డిసైడ్ చేసుకున్నాం. ఇంకెళ్ళిపోయే ముందు మా అత్తయ్య గెలిచింది కదా, ఆ గిఫ్ట్ వచ్చి చూద్దాం. ఇవ్వండి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. నేను రాను అంటుంటే మా మమ్మీ బుజ్జుకిచ్చిందంటే నా బంగారు కొండ
శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి పద్మావతి, శ్రీరామ సీతమ్మ తల్లి పంచముఖ, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి, పార్వతీ పరమేశ్వర, ఈశ్వర మహేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి మురగా, గణపతి, విఘ్నేశ్వర, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మ, మహావిష్ణు, అన్నవరి సత్యనారాయణ స్వామి, కోడూరు జగన్ స్వామి, బెజవాడ కనకదుర్గ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, స్వామియే శరణమయ్యప్ప, కరుమూరమ్మ తల్లి, అమ్మమ్మ తల్లి, ఆదిగిరిగుట్ట లక్ష్మణ స్వామి, మంత్ర రాఘవ స్వామి, సిద్ధి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, తులజాపూర్ దుర్గాదేవి, పండ్రి పాండ్రగా, కలకత్తా కాళీదేవి, మధ్య గౌరమ్మ, వేముల సామాజీ తలుపుతాం. అందరూ నేను చల్లగా చూడాలమ్మా. సరే ఇంకా ఉంటా బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్ బడీస్. ఇట్లు మీ కేవీ.